షుగర్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది ఈ ఫర్టిలిటీ అనేది మనం చూద్దాం. ఇప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి ఒక పెద్ద కారణం కావచ్చు. ఈ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, ఈ షుగర్స్ మీరు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, పడతా ఉంటాయి. ఇన్సులిన్ లెవెల్స్ పడడం, ఎక్కువ అవ్వడము అనేది చాలా కామన్ ఫ్యాక్టర్. ఈ షుగర్ లెవెల్స్ పడినప్పుడు అడ్రినల్ గ్లాండ్స్ అనేవి హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి, ఏవైతే కార్టిజాల్, అడ్రినలిన్ అంటారు. ఎందుకు రిలీజ్ అవుతాయి అంటే షుగర్ లెవెల్స్ రిస్టోర్ అవడానికి. అంటే తగ్గిపోయినాయి కదా, మీరు ఇప్పుడు ఎక్కువ కన్సంప్షన్ చేస్తున్నప్పుడు షుగర్ లెవెల్స్ మళ్ళీ రిస్టోర్ చేయడానికి కార్టిజాల్, అడ్రినలిన్ రిలీజ్ అవుతాయి. సో రిఫైన్డ్ షుగర్ ఎక్సెస్ గా కన్స్యూమ్ చేస్తున్నప్పుడు అడ్రినల్ గ్లాండ్స్ రిపీటెడ్ గా పనిచేస్తా ఉంటాయి. ఈ కార్టిజాల్, అడ్రినలిన్ అనేది రిలీజ్ చేస్తా ఉంటాయి. ఈ ఎక్కువ పనిచేయడం వల్ల అడ్రినల్ గ్లాండ్స్ అనేవి స్లో డౌన్ అయిపోతాయి. ఫెటీగ్ అంటారు, అంటే అలసటగా పనిచేస్తుంటాయి. దీనివల్ల మెయిన్ హార్మోన్స్ బాడీలో ఉన్నవి కూడా బ్యాలెన్స్ తప్పుతాయి. దీనివల్ల ఫర్టిలిటీ హార్మోన్స్ కూడా దెబ్బతినడం, ఇంబ్యాలెన్స్ గా ఉండడం అనేది జరుగుతుంది పురుషుల్లో, మహిళల్లో.